తుపాకీ కేసుల్లో దోషిగా తేలాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్. తనపై ఉన్న 3 కేసుల్లో హంటర్ బైడెన్ ను దోషిగా నిర్ధారించింది అమెరికా న్యాయస్థానం. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన 3 కేసుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు 54 ఏళ్ల హంటర్ బైడెన్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. తన వద్ద ఉన్న డ్రగ్స్ గురించి అబద్ధం చెప్పాడన్నది మరో అభియోగం. మిగిలిన రెండింటినీ కలుపుకుంటే మొత్తంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ఓ దేశాధ్యక్షుడు కుమారుడికి శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. అయితే అతనికి విధించే శిక్షను ఇంకా ప్రకటించలేదు. బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్, డెలావేర్ లో 1 వారం పాటు విచారణ జరిగింది. దోషిగా నిర్ధారించడానికి ముందు జ్యూరీ 2 రోజులు సుమారు 3 గంటల పాటు సమావేశమైంది. అయితే న్యాయస్థానం ఇచ్చే ఏ తీర్పునైనా అంగీకరిస్తానని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అంతేకాదు, ఒక సందర్భంలో జో బైడెన్ ఇంట్లో అమెరికా కాన్ఫిడెన్షియల్ పత్రాలు దొరకడం సంచలనంగా మారింది. ఆ మేరకు ఆయనకు కూడా శిక్ష పడుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి అభియోగాలు ఎన్ని ఉన్నా వృద్ధాప్యం కారణంగా అనేక రకాలుగా నవ్వుల పాలవుతున్న జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పోటీలో నిలబడ్డారు. ఇప్పటికే తాను గెలిచి తీరుతానని నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఆయనపై కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. అందులో చండాలమైన కేసులు కూడా ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని ట్రంప్ ను నేరస్తుడిగా నిరూపించాలని డెమోక్రటిక్ పార్టీ తప్పిస్తుంది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్ట చెప్పి ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావడంతో మాన్హాటన్ న్యాయస్థానం ఆయన మహాపరాధిగా తేల్చింది. ఇవి అమెరికా మాజీ తాజా అధ్యక్షుల వారి లీలలు. జో బైడెన్ తన కొడుకు హంటర్ బైడెన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటుండగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వల్లనే సమస్యల్లో కూరుకుపోతున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ను మియామిలోని ఫెడరల్ కోర్టులో అరెస్ట్ చేశారు. రహస్య పత్రాల కేసులో ట్రంప్ పై విచారణ సాగుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ అభ్యర్థి అయిన ట్రంప్ చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం 37 నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తన అరెస్టుపై మన దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి, మనది క్షీణిస్తున్న దేశం అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ట్రంప్ స్వయంకృత అపరాధం వల్లనే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులు రుజువైతే కనీసం 100 ఏళ్ల జైలు శిక్ష తప్పవని చెబుతున్నారు న్యాయ నిపుణులు. గతంలో అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు బయట ప్రపంచానికి అంతగా తెలిసేవి కావు. ఇప్పుడు అక్కడ ఏం జరిగినా అవి ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతున్నాయి. అందుకు కారణం సోషల్ మీడియా. ట్రంప్ కూడా తానే సొంతంగా ఓ సోషల్ మీడియాను తెరుచుకున్నారు. అందులో తనకు నచ్చిన పోస్టులతో తన అభిమానులకు దగ్గరవుతున్నారు. నిజానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే తాను మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి డెమోక్రాట్లు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తున్నారు. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే ముందు పార్లమెంట్ భవనంపై దాడికి తన అనుచరులను పురిలికొల్పినట్టు ఆరోపణలు వచ్చాయి. సెక్స్ స్కాండల్స్ పక్కన పెడితే ప్రభుత్వ రహస్య పత్రాలను తన ఆధీనంలో ఉంచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఫెడరల్ విచారణ కూడా మొదలైంది. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్ ను అనేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవి గాక 2021లో పదవి నుంచి దిగిపోయే నాటికి 2 క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమోక్రటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనెట్ ప్రతినిధులు సభ కొలుదీరిన వేళ క్యాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొలపటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతుంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతుంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంట తీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లోరిడాలో విచారిస్తున్నారు. 2006 నాటి తన రాసలీలల సంగతి బయట పెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన $1,30,000 డబ్బే ఇప్పుడు ట్రంప్ ను నిండా ముంచింది. వీటి మాటలెలా ఉన్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తుంది. 400 ఏళ్ల నాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి 100 ఏళ్ల క్రితం జైలు నుంచి పోటీ చేసిన చరిత్ర ఉన్న మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీ విని ఎరుగనది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేది లేదు. అయితే ట్రంప్ ఈ 4 ఏళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించడానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్ కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు.
అయితే తనకు అలాంటి రుగ్మతలేవీ లేవని అంటున్నారు అధ్యక్షుడు జో బైడెన్. తనది ఆర్గానిక్ ఆరోగ్యమని, ప్రస్తుతం భేషుగ్గా ఉందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఆయన పోటీని అమెరికా ప్రజలు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. పైగా ట్రంప్ ను రహస్య పత్రాల కేసులు వెంటాడిస్తున్నట్లే జో బైడెన్ ను కూడా అలాంటి కేసులే వెంటబడి తరుముతున్నాయి. బైడెన్ పాత కార్యాలయంలో ఉక్రెయిన్, ఇరాన్, యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలను చెందిన ఫైల్స్ ఉన్నట్లు అప్పట్లో వచ్చిన మీడియా కథనం ఆయన్ను చిందరపందర చేసింది. బైడెన్ తరపు న్యాయవాదులు గత నవంబర్లో కార్యాలయ స్థలాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు ఈ పత్రాలను కనుగొన్నారు. ఈ పత్రాలను సమీక్షించడానికి అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చికాగోలోని యుఎస్ అటార్నీ అప్పగించారని, FBI కూడా దర్యాప్తు చేస్తుందని CBS న్యూస్ నివేదించింది. ఈ పత్రాలు నవంబర్లోనే బయటపడినప్పటికీ ఎన్నికలు ఉండడం వల్ల బయటకు పొక్కనివ్వలేదని విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ మధ్య జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో ట్రంప్ మాదిరిగానే బైడెన్ కూడా చిక్కుల్లో పడ్డారు. మెక్సికో సిటీలో ఒక్క శిఖరాగ్ర సమావేశానికి హాజరైన బైడెన్ రహస్య పత్రాల విషయం తన్ను కూడా ఆశ్చర్యపరిచిందన్నారు. పత్రాల్లో ఏముందో నాకు తెలియదు అని చెప్పారు. ఈ విషయాల గురించి చర్చించవద్దని తన లాయర్లు తనకు సలహా ఇచ్చారని అన్నారు. తాను సమీక్షకు పూర్తిగా సహకరిస్తాను అని బైడెన్ తెలిపారు. కాగా ట్రంప్, బైడెన్ ఇద్దరు రహస్య పత్రాలను తమ ప్రైవేట్ కార్యాలయాలకు పట్టుకెళ్లారు. బైడెన్ వద్ద ఇప్పటి వరకు 10 పత్రాలు బయటపడగా ట్రంప్ వద్ద 325 రహస్య పత్రాలు దొరికినట్లు స్థానిక మీడియా తెలిపింది. మొత్తానికి అగ్రరాజ్యం పలచబడుతున్నట్లుగా ఈ ఇద్దరు పెద్ద మనుషులు ప్రవర్తనల వల్ల బయటపడుతుంది. మొన్నటికి మొన్న అమెరికా దివాలా తీసినంత పనిచేసింది. పాలకుల సమర్థత వల్లే దేశానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు.